నిపుణుడు, అభివృద్ధి గలవాడు, జ్ఞానయుతంగా వ్యవహరించుట, మంచి విజయం పొందుట, వివేకము కలిగి ఉండుట, మంచిగా వ్యవహరించుట. ఇలా సాకాల్ అనేటటువంటి హెబ్రీ పదానికి వివిధ అర్థాలు ఇవ్వబడ్డాయి. యేసు ప్రభు చరిత్ర ఒకంత పరిశీలిస్తే ఆయన ఎక్కడ చూచినా వివేకంగా మాత్రమే ప్రవర్తించాడు. ఫలాంది యేసు ప్రభు అవివేకంగా ప్రవర్తించాడని ప్రపంచ చరిత్రలో ఒక్కరు కూడా ఎప్పుడే కానీ ఎక్కడే కానీ చెప్పటం అసాధ్యం. కారణం, యేసు ప్రభు అన్ని విషయాలలో ఆయన వివేకముగా ప్రవర్తించిన వాడు. జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయ్యందును, మనుష్యుల దయ్యందు ఆయన వర్ధిల్లిన వాడై ఉంటూ ఉన్నాడన్నమాట. అందుకే ఇక్కడ హెచ్చించబడే మార్గం మనకు కనబడుతుంది భాగములో. రెండో పార్ట్లో అతడు హెచ్చించబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. హెచ్చించబడే మార్గం దేవుని ప్రణాళికలో యేసు ప్రభు అవమానము, యాతన, విధేయత, అలాగే జీవితం యొక్క అత్యంత గురి అనంతరమే హెచ్చింపు కలుగుతుందనే సత్యం మనకు కనబడుతుంది. అందుకే యేసు ప్రభు స్వయంగా చెప్పాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. మత్తయి సువార్త 23వ అధ్యాయం 12వ వచనం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి 11 వరకున్న వచనాలు, అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8 నుంచి 10 వరకు. అలాగే ఈ హెచ్చించబడి అనేటటువంటి చోట హెబ్రీ పదం రూమ్ అనేటటువంటి ఒక పదం వాడబడింది. రూమ్, ROOM, రూమ్ అన్నట్లుగా రూమ్ అనేటటువంటి ఒక పదం అక్కడ వాడబడింది. ఆ పదం యొక్క అర్థం ఏమిటంటే ఎత్తైన స్థలములోనికి ఎక్కుట. ప్రైజ్ ది లార్డ్. ఎత్తైన స్థలములోనికి ఎక్కుట, అలాగే ఒక గొప్ప స్థానములోనికి హెచ్చించబడుట అనే అర్థాలు ఆ రూమ్ అనేటటువంటి మాటకు కనబడుతున్నాయి అన్నమాట. నా ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన పరలోక మహిమలను విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మానవుని రక్షించటానికి ఆయన దైవ స్వరూపమును విడిచి మానవ రూపములో లోకానికి వచ్చి మానవుల కొరకై లోకములో జీవించి ఆయన సిలువ వేయబడ్డాడు. అతి దారుణంగా ఆయనకు ఆ పరిస్థితులు ఎదురయ్యాయి. కానీ ఆయన యొక్క పొజిషన్ ఏమిటంటే నేడు ఆయన ఎత్తైన స్థలములోనికి ఎక్కి వెళ్ళాడు. 500 మందికి పై చెలుకు చూస్తూ ఉండగా యేసు పరలోకమునకు మరణమును జయించి తిరిగి లేచిన 40 రోజుల అనంతరం ఆరోహణుడై వెళ్ళినప్పుడు 2 దేవదూతలు వచ్చి చెప్పారు, గలీలా పురుషులారా, మీరెందుకు ఆకాశం వైపు తేరి చూచుచున్నారు? మిమ్మును ఏ రీతిగా యేసు ప్రభు విడిచిపెట్టి వెళ్ళాడో అదే రీతిగా ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పరలోకమునకు ఎక్కి వెళ్ళటం జరిగిందన్నమాట. అది మాత్రమే కాదు, ఆయన గొప్ప స్థానములోనికి హెచ్చించబడటం జరిగిందన్నమాట. ఓ మనుష్యుడా, క్రీస్తును అణచాలని చూచినా, క్రీస్తును నిర్మూలించాలని చూచినా, అలాగే క్రీస్తుకు విరోధంగా మాట్లాడుకుంటూ తిరిగిన రోజు రోజుకు యేసు ప్రభు హెచ్చైన స్థానములోనికి ఎగబాకుతున్నాడే కానీ ఆయన దిగజారిపోయే పరిస్థితులు కాదు అని చెప్పి ఈరోజు గుర్తుపెట్టుకో మిత్రమా. ఆ రీతిగా రూమ్ అనేటటువంటి మాట యొక్క అర్థం కనబడుతూ ఉందన్నమాట. 14వ వచనానికి వెళ్తే 52వ అధ్యాయం యెషయా గ్రంథం 14వ వచనాన్ని ఒకసారి చదువుదాం. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగూ విస్మయం పొందిరో. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును,
నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది విస్మయం పొందారట. ఏమైపోయారట? విస్మయం పొందారు. హెబ్రీ భాషలో షామేం అనేటటువంటి ఒక పదం ఇక్కడ వాడబడింది. కొంతమంది షెమాం అని చెప్పి కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. మొత్తం మీద ఆ మాట యొక్క అర్థం ఏమిటంటే స్తంభించిపోవుట, అలాగే మొద్దుబారిపోవుట, పరిభ్రమించుట, ఆశ్చర్యపడుట, ఇట్లాంటి అర్థాలు మనకు కనబడుతున్నాయి. విస్మయమొందుట అని చెప్పి మనకు ఈ తెలుగు బైబిల్లో కనబడుతుంది. ఇక్కడ యేసు ప్రభు ముఖార విందమును వీక్షించినప్పుడు అనేక మంది విస్మయమొందారట, ఆశ్చర్యపోయారట, స్తంభించిపోయారట, మొద్దుబారిపోయారట, పరిభ్రమించారట. ఎందుకు యేసు ప్రభును చూచిన వారు విస్మయమొందారు? ప్రశ్న. దానికి గల కారణమేమిటి? ప్రశ్న. ఎందుకంటే ఆయన తగ్గింపు అంత గొప్పదియు, తదనంతరమున్న హెచ్చింపు అతి శ్రేష్టమైనదైనందునే అనేక మంది విస్మయమొందుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభును అతి దారుణంగా సిలువ వేయటమా, అతి దారుణంగా అణిచివేయటమా, మూకుమ్మడిగా పిడిగుద్దులు గుద్దటమా, కొరడాలతో కొట్టటమా, ముఖం మీద ఉమ్మివేయటమా, తలకు ముండ్ల కిరీటం పెట్టటమా, అలాగే పశ్చిమ్రానుపై ఆయనను వేలాడదీయటమా, మేకులతో ఆయనను కొట్టటమా, నాగటి చాళ్ల వలె శరీరమంతా దున్నబడటమా? ఒక్కసారి ఆలోచించండి. అంత జరుగుతూ ఉన్న సిలువలో పలికిన గొప్ప మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని పలికిన, క్షమాపణ వార్తను పలికిన క్షమాగుణం కలిగిన వాడు యేసునాథుడు. ఎందుకు విస్మయమొందారు? ఆ సమయంలో చూచిన వారు చివరికి ప్రక్కనున్న దొంగలు కూడా అన్నారు కదా, అయ్యా నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించకూడదా? అంత దారుణమైనటువంటి పరిస్థితి, శ్రమలు, వేధింపులు, పీడలు క్రీస్తుకు విరోధంగా అలనాటి ప్రజానికం చేయటం జరిగింది. అంత దీనంగా ఉన్న పరిస్థితుల్లో నుంచి తదనంతరము ఆయన ఎంతో ఎత్తుకు హెచ్చించబడిన విధానము చూచిన వారు విస్మయమొందక ఇంకేం చేస్తారో చెప్పండి? ఒకప్పుడు ఉన్న దీన స్థితిలో నుంచి నేడు ఉన్న ఉన్నతమైన స్థితిని చూచి విస్మయమొందని వారు ఎవరో చెప్పండి చూద్దాం. అందుకే అది యేసు విషయంలో నెరవేర్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. సమస్త సృష్టికర్త అయిన దేవుడు ఇంతగా ఎవరును ఎన్నడును ఆలోచించుటకు సాధ్యపడని రీతిగానున్న తగ్గింపు చూచు వారికి విస్మయము కలగక మానదనమాట. అదే రీతిగా ఆయన రూపాన్ని గురించి ఇక్కడ వ్రాయబడి ఉంది. ఆయన రూపమనగా దృశ్యము, కనిపించున్నది, అలాగే కనిపించుటకు సాధ్యమయ్యేది, చూపు అనేటటువంటి అర్థాలు దానికి వ్రాయబడ్డాయి. నిర్గమ కాండము 24వ అధ్యాయం 17వ వచనం, యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం 16 నుంచి 28 వరకు ఉన్న వచనాలు. ఆయన రూపము, దృశ్యము, కనిపించున్నది, అలాగే కనిపించుటకు సాధ్యమయ్యేది. ఆ రూపురేఖలను ఒకంత ఈ భాగములో మనకు ప్రస్ఫుటంగా కనబడుతుంది. అట్లాగే ఆయన ఆకృతి, రూపాన్ని గురించి మనకి భాగములో కనబడుతుంది. ఆయన ఆకృతి, అలాగే ఆయన రూపము, ఆయన శరీరం యొక్క స్థితి, ఒక మనిషి యొక్క శరీరం యొక్క స్థితి ఎలాగుంటుందో ఒక్కసారి ఆలోచించండి. మొదటి సమూయేలు గ్రంథం 28వ అధ్యాయం 14వ వచనం, అలా
దుష్టులైన మనుష్యులు దైవ కుమారుడైన యేసుక్రీస్తుపై చేసిన శారీరక హింసలు, శారీరక వేధింపుల నిమిత్తం వచ్చిన వ్యత్యాసము యొక్క వ్యాఖ్యానమే మనకి భాగములో కనబడుతుంది. స్వరూపము, ఆయన మనిషి రూపము కంటే అతని ముఖమును, నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది విస్మయం పొందారట. ఎంత స్థితి మారిపోయిందో ఒక్కసారి చూడండి. తండ్రి అయిన దేవుడు తన కుమారుడు లోకములోనికి వచ్చు నిమిత్తమై అన్ని విధములుగా మనోహరమైన రీతిగా ఆయన ఈ యొక్క క్రీస్తు శరీరమును సిద్ధపరచి పంపించటం జరిగింది భూలోకానికి. కానీ మనోహరముగా సిద్ధపరచబడిన ఆ శరీరమును ఏం చేశారంటే దారుణాతి దారుణంగా రూపురేఖలు మారిపోయే రీతిగా మార్చివేసింది ఆనాటి ప్రజానీకం. అది మాత్రమే కాకుండా ఆ రూపం, యేసయ్య రూపం ఏమైపోయిందంటే వికారముగా మారిపోయింది. ఒక్కసారి చివరిలో నా మాట చెప్తున్నాను వినండి. మనకందరికీ తెలిసిన ఒక అందమైన రోజా పువ్వు ఉంది. అందమైన రోజా పుష్పమును ఏం చేశాయంటే కొన్ని పందులు కలిసి వాటి కాళ్ళ కింద వేసి అందమైన రోజా పువ్వును తొక్కేస్తే ఆ రోజా పువ్వు ఏ రీతిగా అందవిహీనంగా మార్చబడుతుందో అదే రీతిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతో సుందరుడైన వాడై ఉన్నాడు. ఆ సుందర రూపాన్ని, ఆ అందమైన రూపాన్ని ఏం చేశాయంటే దుష్ట మనుషులు త్రొక్కి అణచివేశారు. ఎంతో భయానకంగా వికారముగా మారిపోయిందన్నమాట. వచ్చే వారం విందురుగని 15వ వచనం యొక్క వ్యాఖ్యానము అంతటితో అయిపోలేదు. అద్భుతమైన ఒక హెచ్చింపు క్రీస్తుకు కలిగింది. వచ్చే వారం మరిన్ని వివరాలు వినటానికి సిద్ధమవ్వండి. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, ఇదిగో స్వామి, ఈ లోకానికి మీరు వచ్చి స్వరూపిగా ఉన్న మీరు కురూపిగా మారిపోయారు. అనేక మంది దుష్ట మనుష్యులు మీపై దాడి చేశారు. ఈరోజు కూడా దాడి చేసే వ్యక్తిత్వాలు చాలా ఉన్నాయి. అయినా మీరు ఉన్నతమైన స్థలములోనికి హెచ్చించబడిన గొప్ప దేవుడమైనందుకు స్తోత్రం. అట్టి ఆధిక్యత ప్రతి వారికి దయచేయండి. యేసు దివ్య నామములో వేడుకొనుచున్నాము తండ్రి. దిగువలో నుంచి ఎగువకు ఎగబాకిన యేసు మిమ్మల్ని దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. అగాపే బైబిల్ స్కూల్. అగాపే బైబిల్ స్కూల్ దేవుని సేవ కొరకు సమర్పణ కలిగిన యువతీ యువకులకు చక్కని అవకాశం. దైవిక దర్శనం కలిగి పరిశుద్ధాత్మ పూర్ణులై క్రీస్తు కొరకు మండుచు అనేక మందిని మండించే వారినిగా దేశ ఆధ్యాత్మిక క్షేమార్థమై త్యాగధనులైన యోధాను యోధులుగా చేయాలనే ఉద్దేశంతో అగాపే బైబిల్ స్కూల్ ఆరంభించబడింది. కోర్సు వివరము: కాల పరిమితి 1 సంవత్సరము. బోధనా భాష తెలుగు. ప్రవేశ రుసుము 125 రూపాయలు మాత్రమే. భోజనము మరియు వసతి ఉచితము. 2017 జూన్ 22వ తేదీన క్లాసులు ప్రారంభించబడును. అప్లికేషన్ మరియు మరిన్ని వివరాలకై సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ పిటి వర్గీస్, అగాపే మినిస్ట్రీస్, భానునగర్, విజయవాడ 520011. మా ఫోన్ నంబర్లు 9441419933 మరియు 8121319461. మీ ప్రార్థన అవసరతలకై మమ్మలను సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ పిటి వర్గీస్, ప్రేమ సువార్త ప్రార్థనా మందిరం, భానునగర్, విజయవాడ. ఫోన్ నంబర్ 0866253792. సెల్ నంబర్స్ 9492883377 మరియు 9493883377.